సో హాయ్ ఫ్రెండ్స్, బిఎన్ ఫిషింగ్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. సో ఫ్రెండ్స్, ఇదైతే వచ్చేసి కొత్త స్పాట్కి అయితే వచ్చినాం ఈరోజు. అండ్ ఫీడర్స్ గురించి చాలా మంది కాల్స్ చేస్తున్నారు కదా. నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను క్యాష్ ఆన్ డెలివరీ లేదు 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 అని. అయినా మళ్ళీ కాల్ చేసి అన్న క్యాష్ ఆన్ డెలివరీ ఉందా, క్యాష్ ఆన్ డెలివరీ ఉందా అని అడుగుతున్నారు. క్యాష్ ఆన్ డెలివరీ లేదు, మీరు డబ్బులు పంపిస్తేనే ఫీడర్స్ అనేది పంపించడం జరుగుతుంది. అయితే చూద్దాం, మీకు ఫీడర్ ఫిషింగ్ చూపిస్తాను, ఎట్లా పెట్టాలి, బేట్ అనేది ఏ విధంగా యూజ్ చేయాలి అనేది. భయ్యా, మీకు కూడా ఎవరికైనా ఫిష్ ఫీడర్స్ కావాలనుకుంటే మన మొబైల్ నెంబర్కు కాల్ చేయొచ్చు. అండ్ అదేవిధంగా మీకు క్యాటలాగ్ కూడా ఉంటుంది నా మొబైల్ నెంబర్ పైన వాట్సాప్లో. ఆల్ ఇండియా వైజ్ కొరియర్ సర్వీస్ అయితే అవైలబుల్ ఉంటుంది. అండ్ క్యాష్ ఆన్ డెలివరీ అయితే ఉండదండి, ఖచ్చితంగా పేమెంట్ చేసిన తర్వాత మాత్రమే పార్సల్ అనేది వస్తుంది. సో ఫ్రెండ్స్, ఇదే వచ్చేసి ఫిష్ ఫీడరు. దీనికి వచ్చేసి మీకు చెప్పినా కదా, ఎవరికైనా కావాలనుకుంటే మనకైతే కాల్ చేసినా కానీ, లేదంటే క్యాటలాగ్లో మీరు సెలెక్షన్ చేసుకున్నా కూడా మనం అయితే పంపిస్తాము. అండ్ ఫిషింగ్ సంబంధించిన బేసిక్ ఐటమ్స్ కూడా మన క్యాటలాగ్లో అయితే ఉంటాయి. సో ఫీడర్కి వచ్చేసి పిండి అయితే ఈ విధంగా పెట్టుకోవాలి. మీకు చూపిస్తుంది చూడండి. ఈ బెయిట్ వచ్చేసి మీకు డీటెయిల్స్ ప్రతి వీడియోలో ఇస్తూనే ఉంటాను. ఈ వీడియోలో కూడా మీకు కింద, అంటే నేను దీనిలో వాడిన ఏమేమి బెయిట్ వాడని మీకు క్లియర్గా డిస్ప్లేలో పెడతాను చూడండి. ఏదేది ఎంత క్వాంటిటీ ఎంత కలుపుకోవాలనేది. ఫీడర్కు జస్ట్ ఈ విధంగా లోపలికి పోయే విధంగా ప్రెస్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత పాపప్స్ తెలుసు కదా మీకు, లేడీస్ ఫ్యాన్సీ స్టోర్ షాప్లో దొరుకుతాయి పాపప్స్. ఇవి 10 రూపీస్ ప్యాకెట్ ఉంటుంది. ఎవ్రీ ఉక్కుకి వచ్చేసి 3 ఉక్స్ ఉంటాయి కదా, ఒక్కొక్క ఉక్కుకి వచ్చేసి మొత్తం 3 అయితే పెట్టాలి, 2 అయితే పాపప్స్ పెట్టాలి దీనికి. ఇదే విధంగా ప్రతి ఉక్కుకి వచ్చేసి 2 పాపప్స్ అయితే పెట్టుకోవాలి. పెట్టుకొని జస్ట్ దీనిపైన కొద్దిగా ప్రెస్ చేయాలి, అంతేగాని లోపలికి మరీ పెట్టకూడదు. జస్ట్ కొద్దిగా ప్రెస్ చేసి దానిపైన కొద్దిగా పిండి పెట్టుకోవాలి. ఎందుకంటే మనం వాటర్లో త్రో చేసినప్పుడు ఇది ఊడిపోకుండా పాపప్స్ అనేది. సో ఇదే విధంగా మిగతా 2 కూడా సేమ్ ఇదే విధంగా పెట్టుకుందాము. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఫీడర్ ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు మనం దీన్ని వాటర్లో త్రో చేసి చూపిస్తాను మీకు ఎట్లా చేయాలి ఏంటనేది. సో ఈ విధంగా త్రో చేసుకున్న తర్వాత దీని కింద ఖచ్చితంగా రాళ్ళు అనేది పెట్టుకోవాలి. దీని కింద ఖచ్చితంగా రాళ్ళు అనేది పెట్టుకోవాలి. ఇట్లా పెట్టుకుంటే ఏమైతుందంటే ఫిష్ లాగినప్పుడు మనం గుంజకూడదు, డబ్బా అనేసి గుంజితే ఫిష్ పడదు. చేప పడితే ఆటోమేటిక్గా డబ్బా అనేది ఆటోమేటిక్గా మనకి ఈ విధంగా తిరుగుతుంది. డబ్బా అనేది అట్లా తిరిగినప్పుడే చేప పడింది అనుకోవాలి. కొద్దిమంది డబ్బాని పట్టుకొని లేకపోతే చేప పడుతుందని అంటున్నారు. అట్లా పడదు ఎప్పుడే కానీ చేప. సో ఓకేనా ఫ్రెండ్స్, మిగతా డబ్బాలు కూడా వేసుకుందాం. ఒక 5 డబ్బాలు అయితే వేసినాము. సో చూద్దాం మొత్తం ఈరోజు అయితే. సో ఓకేనా, చూద్దాం ఎట్లా పడతాయి ఫిషెస్ ఈరోజు. ఎటు ఒకటి పడ్డది చూద్దాము. ఇక ఫుల్ మొత్తం మ్యాక్సిమం మొత్తం అటాక్ ఉంది. మొత్తం తీసుకెళ్ళి రాళ్ళలో ఇచ్చేస్తున్నాయి. చిన్నలాగానే ఉంది, పెద్ద అయితే ఏం కాదు. చిన్నది బ్లాక్ లో పడదు ఫ్రెండ్స్. ఇది ఈ చేపకి ఏందో కానీ బలం ఫుల్ ఉంటుంది. ఈ చేపకు పెద్ద చేపతో పోలిస్తే దీనికి చాలా బలం ఉంటుంది. ఈ చేపకు మాత్రం ఎక్కువ చూడండి, పైన మూతి పైన కరెక్ట్. చికెన్ లేచారు దీన్ని.
చిన్నదైతే రవ్వ అయితే పడ్డది. కానీ చాలాసేపు ఏం చేసినట్టే రాళ్ళలో కట్టి చేసి చాలాసేపు రాలేదు బయటికి. రాకపోతే ఏంటంటే కొద్దిసేపు వదిలేయాలి. మనం వదిలేస్తే అదే దానంతట అదే బయటికి అంటే వదిలించుకుంటుంది. కంప చెట్లకు కానీ రాళ్ళలో ఉంటే దాని నుండి చెట్లకు పోయి మొత్తం ఎట్లా చేస్తున్నది. చెట్లకు పోయింది కానీ చెప్పేసి మనం తెంపకూడదు, దారం అప్పుడేది కానీ తెంపకూడదు. కొద్దిసేపు వదిలేస్తే అదంతా కదే కొట్టుకొని బయటికి వెళ్ళేసింది చెట్లకి వెళ్ళి రాళ్ళకి వెళ్ళి. ఓకేనా. ఉప్పు చూడండి ఎక్కడైంది దీనికి, ఇక్కడ ఒకటి అయింది, ఇట్లా నోట్లో ఒకటి అయింది. అందుకే ఎక్కడ పోలేదు అది రాళ్ళలో ఇరికినా కూడా. ఫ్రెండ్స్ ఫైనల్గా వచ్చేసి ఫిష్ అయితే రాళ్ళలో ఇరికిచ్చేసింది. కానీ ఇక్కడ ఉన్న ఒక ఇద్దరు బ్రదర్స్ అయితే మనకు ఫిష్ తీస్తామని చెప్పేసి అయితే వెళ్ళారు. వీళ్ళు డైలీ ఫిషెస్ పడతారంట అప్పుడప్పుడు తెప్పేసుకుని వెళ్ళేసి. సో అందుకని అక్కడ వాళ్ళకు ఒకటి పాత తెప్ప ఉంటే అది తీసుకొని అయితే వెళ్ళారు వాటర్లోకి. ఒకసారి చూడండి, కంప్లీట్గా నీళ్ళల్లో మునిగి మరీ తీశారు చేపనైతే. సో చాలా రిస్క్ అయితే చేశారు పాపం వాళ్ళు. మీరు కూడా ఎప్పుడైనా ఇట్లా చేప పడితే రిస్క్ తీసుకోకండి, పోతే పోయింది చేప అని చెప్పేసి వదిలేసేయండి. కానీ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ పర్సన్ కాబట్టి వాళ్ళు తీస్తామని చెప్తేనే నేను ఓకే అని చెప్పాను. సో మీరు కూడా ఎప్పుడు ఈ విధంగా ట్రై చేయకండి, రిస్క్ ఎక్కువ. సో ఫైనల్గా అయితే మనకు చేప అయితే దొరికింది. అది ఆల్రెడీ పాత ఒలకు చుట్టేసుకుంది కింద వచ్చేసి. గాలాలు భద్రం తమ్ముడు, గాలాలు ఉంటాయి. చేప పైకి రాలేకపోయింది. ఇప్పుడు ఫైనల్గా అయితే వాళ్ళు పైకి తీశారు చేపని ఆ పాత వలతో పాటు. తగ్గిన పట్టుకొని అది గాలాలు పట్టుకుంటే చేస్తుంది. వస్తుంది 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 వస్తుంది. లేదు ఒకటే కాలం మళ్ళా కట్టాను. మళ్ళా పట్టినా వెళ్ళింది మళ్ళా పట్టినా పట్టిందా షాప్ మాత్రం ఫోన్ చేస్తాను. మీ ఇద్దరు మస్తు పట్టిందా మళ్ళా చాలా లేదు మూతి కాలంలో పడింది. వెళ్ళిందా ఫ్రెండ్స్ మనకైతే హెల్ప్ చేసింది బ్రదర్స్. ఇద్దరు అయితే చాలా కష్టపడి అయితే తీశారు ఫిష్ అయితే. ఇది యాక్చువల్ రాకపో అసలు ఈ ఫిష్ అయితే చాలా రిస్క్ తీసి అయితే బాబుని తీసింది మన కోసం అయితే వీళ్ళు. ఉక్కు మెయిన్ ప్లేస్లో అయింది కాబట్టి పోయే ఛాన్స్ లేకున్నది. ఫ్రెండ్స్ బ్రదర్స్ అయితే మనకు చాలా కష్టపడి అయితే తీసిన పాపం ఫిష్ అయితే. ఫ్రెండ్స్ ఇది చికెన్ కూడా కావాలంటే మన దానిలో క్యాటలాగ్లో ఉంటుంది. అండ్ కాల్ చేసిన కూడా కావాలంటే ఎవరికైనా పంపిస్తాను చికెన్ కూడా మీకు ఎవరికైనా కావాలంటే. ఇప్పుడైతే ఫిషెస్ అయితే దీనిలో వేసేద్దాం. ఫ్రెండ్స్ ఇంకోటి అయితే పడింది. ఇది కూడా మొత్తం రాళ్ళలో అయితే ఇరికిచ్చి పెట్టింది. ఇదేంటంటే మొత్తం రాళ్ళ ప్రాంతం ఇదంతా ఏరియా. ఎప్పుడు వచ్చినా సరే పడతాయి కానీ ఇదేంటంటే మైనస్ ఇక్కడ గడ్డకు వచ్చేది మాత్రం చాలా కష్టం అనమాట చేప అనేది. ఇది కూడా బ్లాక్ రాయల్ ఫ్రెండ్స్. ఇది కూడా
బయటది ఏం కాదు, ఇంతకుముందు బయట చిన్నది. దీనికి కూడా 2 హుక్స్ అయినట్టున్నాయి. హుక్స్ తీసేటప్పుడు చాలా జాగ్రత్త, ఇది డేంజర్. తీసేటప్పుడు చేప వదిలిచ్చింది అనుకో మొత్తం మన చేతికి గుచ్చుకుంటాయి గాలాలు వచ్చేసి. సో ఫ్రెండ్స్, ఈవినింగ్ అయితే అయిపోయింది. సో మీకు పడ్డ ఫిషెస్ అయితే చూపిస్తాను. ఇక్కడ నుంచి లాంగ్ వెళ్ళాలి మనం, దగ్గర లేదు మనకి వెళ్ళేది ఊరు కూడా. మొత్తం మనకు పడ్డ ఫిషెస్ అయితే ఫ్రెండ్స్ ఈరోజు రెండు రవ్వులు, మొత్తం ఈ 3 అయితే బ్లాక్ కలర్ అయితే రౌటలు పడ్డాయి. ఇవి బ్లాక్ కలర్ రవ్వులు. ఇది వచ్చేసి ఒకటి పెద్దది పడ్డది. ఫ్రెండ్స్, మీరు కూడా ఇలాంటి పెద్ద పెద్ద చేపలు పట్టుకోవాలనుకుంటే చాలా ఈజీగా అయితే పట్టుకోవచ్చు ఫిష్ ఫీడర్ తోటి. మనం తయారు చేసే ఫిష్ ఫీడర్ తోటి మీకు ఎవరికైనా కావాలనుకుంటే ఆల్ ఇండియా వైజ్ డెలివరీ, ఎక్కడికైనా సరే ఆల్ ఇండియా వైజ్ డెలివరీ కూడా చేయగలుగుతాము. సో ఓకేనా ఫ్రెండ్స్, ఎవరికైనా కావాలనుకుంటే మన క్యాటలాగ్ నెంబర్ ఉంటుంది, అండ్ లేదంటే మన మొబైల్ నెంబర్ కూడా పైన ఇస్తాను, ఆ నెంబర్కి కాల్ చేయండి. అండ్ క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు. మళ్ళీ అదే అడుగుతాను, క్యాష్ ఆన్ డెలివరీ ఉండదంటే అమౌంట్ పంపించిన తర్వాత మాత్రమే పార్సల్ అనేది పంపిస్తాను. సో ఓకేనా ఫ్రెండ్స్, సో ఇది ఈరోజు వీడియో అయితే. అండ్ ఈ ఫిష్ కూడా ఇది ఒకటి పెద్ద ఫిష్ పడ్డది. ఆ బ్రదర్స్కి నేను హెల్ప్ చేయకపోతే ఇది కూడా వచ్చేది కాదు ఈరోజు అయితే. ఈసుంటే ఇంకో 2 కూడా మిస్ అయిపోయినాయి. సో వాళ్ళు ఉన్నందుకైతే ప్రజెంట్ అయితే అప్పుడైతే తీసారు ఈ ఫిష్ని అయితే. ఆల్మోస్ట్ ఒక 5 kgs వరకు ఉండొచ్చు. సో మిగతా అయితే 3 మొత్తం బ్లాక్ రవ్వులు, 1 రవ్వ అయితే పడింది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే. సో వీడియో నచ్చిందని అనుకుంటాను. మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.